మోక్షద ఏకాదశి. ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల ఆరాధనకు అంకితం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. ఏకాదశిలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు చేసే ఉపవాసం విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయి. మోక్షద ఉపవాస వ్రత కథ. పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైఖానస అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు. ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని, తనను ఆ నరకం నుండి బయటపడేయడానికి ప్రార్థిస్తున్నానని చెబుతాడు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు. కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కల గురించి చెప్పాడు. కానీ దీనికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం, భవిష్యత్తు, వర్తమానం అని చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచించారు. రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించాడు. పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాపకార్యాలను తెలుసుకుని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని కోరాడు. అన్ని మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసమని, ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోతాయని, నరకం నుండి బయటపడతాడని చెబుతాడు. ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాడు. దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుండి విముక్తి కలిగించమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులిస్తాడు. అప్పటి నుంచి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. మోక్షద ఏకాదశి ఎప్పుడు, తేదీ, తిథి గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీ బుధవారం మోక్షద ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. డిసెంబర్ 11, 2024 ఉదయం 3:42 తిథి ప్రారంభం. డిసెంబర్ 12, 2024 ఉదయం 1:09 తిథి ముగుస్తుంది. వ్రత పారాయణ సమయం. డిసెంబర్ 12వ తేదీ పారాయణం ఉపవాసానికి విచ్ఛిన్నం చేయడానికి తగిన సమయం. ఉదయం 7:05 నుండి 9:09 వరకు. ద్వాదశి ముగింపు తిథి ఉదయం 10:20 వరకు. మోక్షద ఏకాదశి ఉపవాస నియమాలు. ఉపవాసం. మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది. ఇది మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడుతుంది. సకల పాపాలను తొలగింపజేస్తుంది. వ్రత ప్రారంభం. వ్రతం చేపట్టే ముందు పవిత్రంగా స్నానం చేసి స్వచ్ఛతను పాటించడం చాలా అవసరం. నిర్దేశించిన శుభముహూర్తంలో వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఆహారం తీసుకోవడం. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి. నిత్య ఆహారం తీసుకోకూడదు. పండ్లు, పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు. ఉప్పు లేదా మసాలా ఆహారాలకు దూరంగా ఉండటం మరింత మంచిది. పూజలు చెయ్యాలి. ఈరోజు శివపూజ, విష్ణు పూజతో సహా లక్ష్మీదేవతను పూజించాలి. ప్రతి ఒక్కరూ పూజలో మంత్రములను జపించడం పుణ్యఫలాలను అందిస్తుంది. నిద్రతో పాటు దినచర్య. ఉపవాసం చేసేవారు నిద్రలో నిమజ్జనమయ్యే సమయంలో దేవుని పేరు జపించడం మంచిది. అలాగే ధ్యానానికి కూడా సమయం కేటాయించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. ఆధ్యాత్మిక సాధన. ఈరోజు పురాణాలు చదవడం, శ్లోకాలు పఠించడం,
జపం చేయడం, భక్తి సాధన వంటివి చేస్తే పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్మిక. శివలింగ పూజ. మోక్షద ఏకాదశి రోజు శివలింగ పూజ, శివారాధన చాలా ప్రభావవంతమైనవి. ఈ రోజు శివుని పూజ చేసేటప్పుడు వ్రత నిశ్చయం, ఆధ్యాత్మిక శ్రద్ధ కలిగి ఉండాలి. సంస్కార దృఢత. ఉపవాసం చేసేవారిలో సంస్కార దృఢత కలిగి ఉండాలి. భక్తి, అనురాగం, మనశ్శాంతి, త్యాగం వంటివి పాటించాలి.